ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సంచలనాలు కొనసాగుతున్నాయి. ఎప్పుడో డిసెంబర్ 5న మూవీ రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా బలంగా ఉంది. పాన్ ఇండియా వైడ్ గా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. అయినా సరే ఇంతకాలం బన్నీ సెలబ్రేషన్స్ కు దూరంగా ఉండిపోయాడు. కానీ ఇన్ని రోజులకు చిన్న సైజ్ పార్టీలో పాల్గొన్నాడు. కొంత రిలాక్స్డ్ గా కనిపించాడు. పార్టీలో పుష్ప ఎక్కడా? ఏం జరిగిందో చూద్దాం రండి. ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, ఏకంగా బాహుబలి 2 రికార్డులు తిరగరాసిన మూవీ. బాలీవుడ్ లో రికార్డులన్నీ స్మాష్, ఇంటా బయట వసూళ్ల వాన. అయినా సరే బన్నీ ఇంతకాలం సెలబ్రేషన్స్ కు దూరంగా ఉండిపోయాడు. అందుకు రీజన్ ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. కానీ ఇది అల్లు అరవింద్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు. మొత్తం అల్లు ఫ్యామిలీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంది. కేక్ కు కూడా పుష్ప 2 మేకోవర్ ఇచ్చారు. జాతర ఎపిసోడ్ ను రిపీట్ చేస్తూ నిమ్మకాయలు, పుష్ప బ్రాండ్ అల్టిమేట్ గా పుష్పాక బాప్ అంటూ కేక్ ను ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ కేక్ కటింగ్ కు అల్లు ఫ్యామిలీ మొత్తం పాల్గొంది. కానీ మెగా హీరోలు మాత్రం ఎక్కడా లేరు, కనిపించలేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీస్ ఎపిసోడ్ బాగా రన్ అవుతోంది. గత ఎన్నికల్లో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన తరువాత ఈ గ్యాప్ మరింత పెరిగిందనేది ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొచ్చే మాట. అందులో భాగంగానే పుష్ప 2 బ్లాక్ బస్టర్ అయినా మెగా హీరోలెవరూ మాట్లాడలేదు, కనీసం ట్వీట్ కూడా చేయలేదు. ఇటీవల అల్లు అర్జున్ మెగాస్టార్ ను కలిసి వచ్చారు. ఆ తరువాత కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. అల్లు అరవింద్ పుట్టినరోజు వేడుకల్లో మెగా హీరోలెవరూ కనిపించకపోవడం, అల్లు అరవింద్ సిస్టర్ సురేఖ కూడా పాల్గొనకపోవడంతో ఈ రెండు కుటుంబాల మధ్య వైరం ఇంకా కొనసాగుతోందని సోషల్ మీడియాలో డిస్కషన్ స్టార్ట్ అయింది. గేమ్ చేంజర్ ఎలా ఉంది అనేది పక్కన పెడితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాను థియేటర్లో చూసేందుకు వెళ్లిన మెగా ఫ్యాన్స్ కు గట్టి షాక్ తగిలింది. ఒక్క మెగా ఫ్యాన్స్ కే కాదు, ఈ సినిమా ఎక్కడెక్కడైతే రిలీజ్ అయిందో అక్కడ సినిమా చూసిన వారికి గట్టి షాక్ తగిలింది. ఇంతకీ షాక్ రీజన్ ఏంటి? రామ్ చరణ్ కొత్త సినిమా గేమ్ చేంజర్ థియేటర్స్ లోకి వచ్చింది. RRR తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన చిత్రం కావడంతో మెగా ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంతో థియేటర్స్ లోకి అడుగుపెట్టారు. సినిమా మొదలైంది, ఇంటర్వెల్ వచ్చింది, తరువాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా వచ్చింది. చూస్తుండగానే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా వచ్చేశాయి. కానీ ఫ్యాన్స్ ఎదురు చూసిన సాంగ్ మాత్రం రాలేదు. గేమ్ చేంజర్ కు క్రేజ్ తెచ్చిన పాటల్లో నానా హైరానా ఒకటి. పైగా శంకర్ ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేశాడు. తెరపై ఈ మెలోడీ ఎలా ఉంటుందో చూడాలనుకున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. సినిమాలో అన్ని సాంగ్స్ ఉన్నాయి, ఈ పాట మాత్రమే ఎలా మిస్ అయ్యింది అంటే అందుకు చిత్ర యూనిట్ ఇన్ఫ్రారెడ్ ఇమేజ్ల ప్రాసెసింగ్ లో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. అందుకే రిలీజ్ అయిన మూవీలో సాంగ్ లేదని జనవరి 14న పాటను సినిమాలో జోడిస్తామని చెప్పుకొచ్చింది. ఏమైనా గేమ్ చేంజర్ క్రేజీ సాంగ్స్ లో మెయిన్ సాంగ్ ఫస్ట్ డే ఫస్ట్ షోలో చూడలేకపోయామని మెగా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. గేమ్ చేంజర్ థియేటర్స్ లోకి వచ్చేసింది, పైగా సీక్వెల్ కూడా ఏం లేదు. సో శంకర్ నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టొచ్చు. అదే భారతీయుడు 3. ఆ సినిమా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అయితే ఆ తర్వాత మాత్రం తన ఫేవరెట్ హీరోపై బయోపిక్ తీస్తానంటున్నాడు. రజనీకాంత్ శంకర్ కాంబినేషన్ కోలీవుడ్ ను మాత్రమే కాదు, టోటల్ పాన్ ఇండియాను షేక్ చేసింది. శివాజీ, రోబో 2.0 లాంటి బ్లాక్ బస్టర్స్ వీరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలే. మరోసారి రజనీకాంత్ ను శంకర్ డైరెక్ట్ చేస్తే చూడాలి అనేది కోలీవుడ్ డ్రీమ్. 2.0 సీక్వెల్, 3.0 స్టోరీ రెడీగా ఉంది. కానీ శంకర్ కి ఇప్పుడు ఈ సీక్వెల్ తెరకెక్కించే ఇంట్రెస్ట్ లేదు. కానీ రజనీకాంత్ పై బయోపిక్ తీస్తా అంటున్నాడు. అది తన డ్రీమ్ ప్రాజెక్టు అని గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. రజనీకాంత్ బయోపిక్ ను శంకర్ డైరెక్ట్ చేస్తే ప్రస్తుతం ఈ కామెంట్స్ కోలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. మరి రజనీకాంత్ పాత్రను ఏ హీరో చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారుతుంది. మిగతా నటీనటుల బయోపిక్ లో నటించడం వేరు, రజనీకాంత్ వేరు. ఆసియాలోనే అతిపెద్ద సూపర్ స్టార్, కొన్ని కోట్ల మంది గుండె చప్పుడు సూపర్ స్టార్. మరి అలాంటి క్యారెక్టర్ తెరపై ఎవరు పోషిస్తారు అంటే గతంలో ధనుష్ తాను నటించేందుకు సిద్ధం అన్నాడు. సూపర్ స్టార్ బయోపిక్ తన కెరియర్ లో డ్రీమ్ ప్రాజెక్టు అన్నాడు. మరి శంకర్ ధనుష్ కాంబినేషన్ లో రజనీకాంత్ బయోపిక్ వస్తుందా లేదా అన్నది చూడాల్సింది. పుష్ప 2తో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాడు బన్నీ. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో పక్కా ప్లాన్డ్ గా ఉంటున్నాడు. అవకాశం ఉన్న ఏ దర్శకుడిని వదలటం లేదు. ఇదే ఇప్పుడు ఒక బాలీవుడ్ డైరెక్టర్ కి జాక్ పాట్ లా మారింది. సౌత్ స్టార్ తో సినిమా చేయాలనే తన కోరిక నెరవేర్చేలా కనిపిస్తోంది. పుష్ప 2తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండియా నంబర్ 1 హీరోగా అవతరించాడు. ఇప్పుడు తన నెక్స్ట్ టార్గెట్ 2000 కోట్లను క్రాస్ చేయడం. అందుకే బాలీవుడ్ డైరెక్టర్స్ పై ఫోకస్ పెంచాడు.
రీసెంట్ గా ముంబై వెళ్లి సంజయ్ లీలా భన్సాలీని కలిసి వచ్చాడు. దీంతో ఈ మ్యాటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సౌత్ స్టార్స్ తో సినిమా చేయాలనేది భన్సాలీ ప్లాన్. ఇప్పటికే తెలుగు, తమిళ హీరోలతో చర్చలు జరిపాడు. కానీ ఏదీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు కనుక ఐకాన్ స్టార్ ప్రాజెక్ట్ సెట్ అయితే ఇండియన్ సినిమా హిస్టరీలో మరో బిగ్ పాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధమైనట్లే. రణబీర్ తో ప్రెజెంట్ లవ్ అండ్ వార్ మూవీ చేస్తున్నాడు భన్సాలీ. 2025 డిసెంబర్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. బన్నీ కూడా త్రివిక్రమ్ తో ఓ మూవీ ప్లాన్ చేశాడు. ఆ తరువాత సందీప్ రెడ్డి వంగాకి కమిట్ అయ్యాడు. కానీ ప్రభాస్ తో సందీప్ చేస్తున్న స్పిరిట్ పూర్తవడానికే 2 ఏళ్లు టైం పట్టేలా ఉంది. సో ఈ గ్యాప్ ని భన్సాలీ ప్రాజెక్ట్ కోసం వాడుకోవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి. కోలీవుడ్ లో మాస్ మూవీస్ కు ఫుల్ డిమాండ్ ఉంది. కత్తి లాంటి కథతో సినిమా చేస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. ఇదే పాయింట్ క్యాచ్ చేసిన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ వరల్డ్ లోకి ఊర్ర మాస్ హీరోని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూలీ మూవీ చేస్తున్నాడు లోకేష్ కనగరాజ్. లియోకి డివైడ్ టాక్ రావడంతో ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టే క్షణం తీరిక లేకుండా సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు. అయితే దీని తర్వాత లోకేష్ ఏ సినిమా స్టార్ట్ చేస్తాడు అంటే కొత్త ట్విస్ట్ తెరపైకి వస్తుంది. కూలీ తర్వాత లోకేష్ ఖైదీ 2 స్టార్ట్ చేస్తాడని ప్రచారం జరిగింది. కానీ తలా అజిత్ తో సినిమా చేసే ఉద్దేశం ఉందని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు లోకేష్. త్వరలో అది జరుగుతుందని ఆశిస్తున్నా అని తెలిపాడు. దీంతో అజిత్ కూడా LCUలోకి ఎంట్రీ ఇస్తాడా అన్న చర్చ ఇప్పుడు కోలీవుడ్ లో ఊపందుకుంది. కోలీవుడ్ లో అజిత్ కి ఫుల్ డిమాండ్ ఉంది. విశ్వాసం, వలిమై, తునీవుతో మాస్ ఇమేజ్ డబల్ అయింది. ఇలాంటి టైంలో లోకేష్ తో సినిమా సెట్ అయితే అది వేరే లెవెల్లో ఉంటుంది. లోకేష్ మాస్ కంటెంట్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే హీరో అజిత్. మరి ప్రచారంలో ఉన్న ప్రాజెక్ట్ ఎంతవరకు మెటీరియలైజ్ అవుతుందో చూడాలి.